ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగనే మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు వేసుకుందాం. వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా నాను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దోసకాయ పచ్చడి ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి చాలా టేస్ట్గా చేయబోతున్నాను. ఈ విధంగా పొట్టు తీసుకోండి, దోసకాయ పొట్టు. ఒక 2 టమాటా యాడ్ చేయండి, బాగుంటుంది టేస్ట్గా. అలాగనే పచ్చిమిర్చి ఎందుకు తీసుకున్నానంటే పచ్చిమిర్చితోనే ఇది టేస్ట్ బాగుంటుందండి. ఇవి ఇక ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ముక్కలు. ఇలా చిన్న సైజులో కట్ చేసుకోండి, ఎందుకంటే అవి ఉడకాలి కదా, ఆయిల్లో కొంచెంసేపు అది మగ్గనివ్వాలి. 2 టమాటా తీసుకున్న ఈ సైజు ఇలాగా కోసుకోండి. ఇలా స్టవ్ వెలిగించాను, కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడయ్యాక ఇవి కొద్దిగా అంతా పల్లీలు వేస్తున్నాను. ఇలా కొంచెం దూరగా ఎంపినాక తర్వాత దీన్ని వేరే బౌల్లో అలాగే మరి కడాయి పెట్టుకొని మళ్ళీ ఆయిల్ పోసుకున్నాను. ఈ విధంగా ఒక 4 స్పూన్ అంతా ఈ విధంగా ఆయిల్ పోసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం. అలాగనే కొన్ని పొట్టు తీయకుండా వెల్లుల్లి పొట్టు తీయొద్దండి, పొట్టు తీస్తే బాగుండదు, టేస్ట్ ఉండదు. కొద్దిగా అంత జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై కావాలండి, ఇలా చేసుకోండి. ఈ పచ్చిమిర్చి అయితే ఇలాగా ఫ్రై కావాలి. ఈ విధంగా నేనైతే వేరే గిన్నెలో ఇలా తీసుకున్నాను. ఇగో పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ ఉంది, ఇందులోనే మనం దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకుందాం. దోసకాయ ముక్కల్ని కూడా చాలా మగ్గనివ్వాలండి, ఎందుకంటే దోసకాయ కూర కంటే దోసకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. కూర అయితే ఎక్కువ ఇష్టపడారండి, పచ్చడి అయితే చాలామంది ఇష్టపడతారు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగనే మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు వేసుకుందాం.
ఇలా మగ్గనివ్వాలి. ఇంకా మగ్గలేదండి, ఇంకో 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా దోసకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చిని ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ పల్లీని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలానే పచ్చిమిర్చిని కూడా. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను పచ్చిమిర్చి పేస్ట్ని. ఈ విధంగా చేసుకున్నాక దోసకాయ ముక్కలు వేసుకుందాం. ఈ విధంగా దోసకాయ ముక్కల్ని కూడా గ్రైండ్లో వేసుకుంటున్నాను. దీన్ని కూడా గ్రైండ్ పెట్టుకుందాం. ఈ విధంగా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను పచ్చడిని. ఈ విధంగా దీన్ని ఇప్పుడు పోకేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకున్నాను కడాయిలో. ఆయిల్ కూడా కొంచెం వేడైంది. ఇలాగనే కొంచెం శనగపప్పు, మినపప్పు వేస్తున్నాను. రెండు మూడు ఎండుమిర్చి, కొద్దిగంత జీలకర్ర వేస్తున్నాను. పోపు కొంచెం మాడితేనే బాగుంటుందండి, అంటే బాగా మాడకూడదు, కొంచెం లైట్గా. కరివేపాకు తీసుకున్నాను. పేస్ట్ తీసుకున్నాం. గ్రైండ్ పట్టుకున్న పచ్చడి కొంచెం అంతా పసుపు వేసుకున్నాను. ఈ విధంగా పోపేసుకోవాలండి పచ్చడి అంతటిని. కొద్దిగంత ఉప్పు కూడా వేస్తున్నాను, ఎందుకంటే నేను ఉప్పు మనం మిక్సీ గ్రైండ్ పట్టినప్పుడు వేసుకున్నాను. ఈ విధంగా అయితే పచ్చడి అయితే నేను రెడీ చేశానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు పొయ్యి మీదనే ఉండనిద్దాం. దోసకాయ పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం కలుపుకొని దోసకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దోసకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.